ఈ లోకం ఏమనుకుంటుందంటే దేవుడు ఎప్పుడూ కూడా ధనవంతులను, బాగా తెలివైన వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని మాత్రమే దేవుడు వాడుకుంటాడు అని చెప్పి ఈ లోకం అనుకుంటుంది, ఆలోచిస్తుంది. కానీ మన యేసయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరైతే సమాజంలో అందరి చేత వెలివేయబడుతూ, అవమానించబడుతూ, నిందించబడుతూ అట్టడుగున పడి ఉంటారో వారిని లేవనెత్తడానికి యేసయ్య ఎక్కువగా ఇష్టపడతాడు. మీలో ఎవరైనా నిందించబడుతున్నారా? నా అన్న వాళ్ళే మిమ్మల్ని నిందిస్తున్నారా? మీ కుటుంబ సభ్యులే, మీ గ్రామస్తులే, మీ అయిన వాళ్ళే మిమ్మల్ని అవమానిస్తున్నారా? చులకం చేసి మాట్లాడుతున్నారా? అయితే బాధపడకండి. త్వరలోనే మీకు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఎలాంటిదో తెలుసా? నిన్ను ఎవరైతే అవమానించారో, నిందించారో, చులకం చేసి మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చే రోజు. ఆ రోజు త్వరలోనే దేవుడు మీకు దయచేయబోతున్నాడు.